నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద. ఈరోజు మనం టాన్సిలైటిస్ గురించి తెలుసుకుందాము. టాన్సిల్స్ అనేవి మనకి గొంతు భాగంలో నాలుకకు వెనుక భాగంలో కొండ నాలుగుకి ఇరువైపులా ఒక లింపు లాంటి కణజాలం ఉంటుంది. దాన్ని టాన్సిల్స్ అని అంటాము. ఈ టాన్సిల్స్ అన్నవి మనకి దేహానికి రక్షక బట్టులాగా ఉపయోగపడతాయి. అంటే మనం ఏదైనా దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏదైనా వైరస్, బ్యాక్టీరియా, ఇవన్నీ క్రిములు అనేవి, రోగకారక క్రిములు అన్నది బాడీలో ప్రవేశించకుండా గేట్వేస్ లాగా రక్షక బట్టులాగా ఉంటాయి. ఈ టాన్సిల్స్కి వచ్చే ఇన్ఫెక్షన్ని, అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టాన్సిల్స్ని టాన్సిలైటిస్ అంటాము. ఇది ఎక్కువగా ఎవరిలో వస్తుంది అంటే కొంతవరకు చిన్న వయసు పిల్లల్లోనే ఎక్కువగా వస్తుంది. అంటే 3 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు వరకు పిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ టాన్సిల్స్ అనేది కొంతవరకు పెద్దవాళ్ళల్లో కూడా వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది. అంటే ఎవరైతే సైనసైటిస్ కానీ ఇంకా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాగ సఫర్ అవుతున్న వాళ్ళు, పెద్దవాళ్ళలో ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళకు కూడా, పెద్దవాళ్ళలో కూడా ఈ టాన్సిలైటిస్ అనేది వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది. ఈ టాన్సిల్స్ రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే, చల్లటి వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవ్వడము, మనం చల్లటి పదార్థాలు తీసుకుంటాము, చల్లటి స్వీట్స్, ఇవన్నీ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో రికరెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఫీవర్ రావడము, ఇవన్నీ కూడా ఉంటుంది. ఈ టాన్సిల్స్ యొక్క సిమ్టమ్స్, టాన్సిలైటిస్ యొక్క సిమ్టమ్స్ గురించి తెలుసుకున్నట్టయితే, గొంతు భాగంలో నొప్పిలాగా అన్నది ఉంటుంది, గొంతు లోపల వాపులాగా ఉంటుంది. టాన్సిల్స్ అన్నది వాపులాగా ఉండి ఎర్రగా అన్నది ఉంటుంది. మనం నోరు తెరిచి చూసినప్పుడు మనకి లోపల అన్నది రెడ్ కలర్గా కనిపించి మనకి నాలుక వెనక భాగంలో వాపులాగా అన్నది వస్తూ ఉంటుంది అనమాట. దీంతోపాటు మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది. మనం అంటే ఆహారం తీసుకోవడం కానీ, వాటర్ కానీ, ఈవెన్ వేడివి తీసుకుంటే కొంతవరకు రిలీఫ్ అన్నది ఉంటుంది. అంటే గార్గిలింగ్ ఏదైనా చేసినప్పుడు కొంతవరకు రిలీఫ్ అన్నది ఉంటుంది. ఈ సిమ్టమ్స్తో పాటు మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినట్టయితే దాంట్లో ఏమవుతుందంటే కొంతవరకు గొంతు వాపులాగా ఉండడం, రెడ్గా ఉండడము, నొప్పి అన్నది ఉంటుంది. అదే మనం బ్యాక్టీరియల్ కాజెస్ వల్ల వచ్చినట్టయితే గొంతు భాగంలో ఇంకా ఎక్కువ ఎరుపుగా ఉండి, వాపులాగా ఉండి, ఆ టాన్సిల్స్ మీద వైట్ స్పాట్స్ లాగా అన్నది ఉంటుంది. అంటే పస్ ఫార్మేషన్ లాగా ఉంటుంది. దీన్నే పెరిటాన్సిలర్ యాప్సిస్ లేక క్విన్సీ అని అంటాం అనమాట. దీంట్లో విపరీతంగా గొంతు నొప్పి ఉంటుంది అనమాట. కొంతవరకు వాటర్ తాగడానికి కూడా చాలా ఇబ్బంది అన్నది ఉంటుంది అనమాట. దీనికి ఇవి లక్షణాలుగా అన్నది ఉంటుంది. ఇవి అన్నది రికరెంట్గా పిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీంతోపాటు జ్వరం రావడము, ఒళ్ళు నొప్పులు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. దీనికి అప్పటికప్పుడు మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే టెంపరీగా రిలీఫ్ ఉంటుంది. కొంతవరకు గార్గిలింగ్ అన్నది, వామ్ వాటర్ గార్గిలింగ్ చేస్తూ ఉంటారు. దీంతో సబ్సైడ్ అవుతుంది. కానీ మళ్ళీ రికరెంట్ అన్నది వస్తూనే ఉంటుంది. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది అంటే హోమియోలో పర్మనెంట్ ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది. హోమియోలో మెడిసిన్ అనేది ఎలా ఉంటుందంటే మనకి కాన్స్టిట్యూషనల్స్ మినిమం అన్నది ఉంటుంది. అంటే రోగి యొక్క శారీరక, మానసిక లక్షణాలను రెండింటిని తీసుకుని మనం మెడిసిన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి ఏమవుతుందంటే రోగిలో రోగ నిరోధక శక్తి అన్నది పెరుగుతుంది. ఏదైతే ఉన్నదో రికరెంట్ ఇన్ఫెక్షన్స్కి గురవుతున్నప్పుడు ఆ టెండెన్సీ ఏదైతే ఉన్నదో, త్వరగా టాన్సిల్స్ ఎఫెక్ట్ అయితే ఉన్నదో ఆ టెండెన్సీని తగ్గించడం జరుగుతుంది, ఇమ్యూనిటీని పెంచడం జరుగుతుంది. దీనివల్ల పిల్లల్లో కూడా గ్రోత్ అన్నది మంచిగా ఉంటుంది, మనకి యాక్టివిటీ అన్నది బాగా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళకు కూడా తరచుగా ఫీవర్స్ రావడం, ఇవన్నీ కూడా తగ్గుతుంది అనమాట. దీనివల్ల అంటే మనకి వాపు అన్నది ఎక్కువగా ఉండి ఇవి ఎక్కువగా సర్జరీస్ వరకు వెళ్ళకుండా మనం ఇనీషియల్ స్టేజెస్లోనే హోమియోపతి మెడిసిన్స్ అన్నది యూజ్ చేసుకుంటే మనకి కంప్లీట్గా రిలీఫ్ అన్నది ఉంటుంది. మనకి మళ్ళీ రికరెన్స్ రాకుండా కూడా ఉంటుందన్నమాట. ఈ టాన్సిలైటిస్తో పాటు మనకి ఇన్ఫెక్షన్ అనేది గొంతులోనే ఉంటే టాన్సిలైటిస్ అంటాము. అలా కాకుండా ఈ ఇన్ఫెక్షన్ అనేది కొంతమందికి క్రానిక్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు ముక్కు భాగంలో కూడా వెళ్తుంటుంది. అలా సైనసైటిస్గా కూడా వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇవి చెవిలోకి ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయినప్పుడు చెవి నుంచి చీములాగా కారడము, చెవిని కూడా నొప్పి రావడము, ఇట్లా కూడా ఉంటుందన్నమాట. అంటే కర్ణవేరి ప్రాబ్లమ్స్, ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కొంతవరకు లంగ్స్లో కానీ వెళ్ళినట్టయితే స్ట్రెప్టోకాకై లంగ్ కండిషన్స్ అన్నవి వస్తుంటాయి, బ్రాంకైటిస్, ఇలాగ కండిషన్స్కి కూడా దారితీస్తాయి. అందుకనే మనకి ఇనీషియల్గా ఉన్నప్పుడే మనం హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసుకున్నట్టయితే ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ నుంచి కంప్లీట్గా మనం తగ్గించవచ్చును. అలాగే యాక్టివిటీ కానీ ఇమ్యూనిటీ లెవెల్స్ని కూడా పెంచవచ్చు. మనకి మెడినైన్లో
మనకు మెడిసిన్స్తో పాటు ఎటువంటి ఆహార నియమాలు తీసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ తీసుకోవాలి, మన ఇమ్యూనిటీ బూస్టర్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి రిలీఫ్ అన్నది ఉంటుంది. మీకు ఈ టాన్సిలైటిస్ గురించి కానీ ఏమైనా సైనసైటిస్, ఇంకా వేరే ఎలర్జీస్, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న, యాక్టివిటీ తక్కువగా ఉన్న ఇలాంటి పిల్లలకి కానీ ఇలాగా ఏ విధమైనటువంటి సందేహాలు, సమస్యలు ఉన్నా దగ్గరలోని మెడినైన్ సంప్రదించండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం అన్నది దొరుకుతుంది. థ్యాంక్ యూ.